రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయి అన్న నమ్మకంతో ఇద్దరు అక్కా చెల్లెళ్లు కార్పొరేట్ స్కూల్ను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా అక్కా చెల్లెళ్లు, ఏందా కథ ఇప్పుడు చూద్దాం. ఒంగోలు నగరంలోని రాజీవ్ కాలనీకి చెందిన రజని 2006-07 విద్యా సంవత్సరంలో ఒంగోలులోని బండ్లమిట్ల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు తేజస్వి, లక్ష్మిలు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారు. తేజస్వి 10వ తరగతిలోకి, లక్ష్మి 7వ తరగతిలోకి ప్రవేశించాల్సి ఉంది. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు, ముఖ్యంగా ఒంగోలు బండ్లమిట్ల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించటం తేజస్విని ఆకట్టుకుంది. ఈ పాఠశాల గురించి తెలుసుకున్న ఆమెకు తన తల్లి కూడా ఇదే పాఠశాలలో చదివిందని తెలిసిన తరువాత తాను కూడా అక్కడే చదవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తనతో పాటు తన చెల్లి లక్ష్మిని కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి అంటూ పట్టుబట్టింది. కుమార్తెల నిర్ణయాన్ని గౌరవించిన రజని వారిద్దరిని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలకు తీసుకువచ్చి ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారితో మాట్లాడి అడ్మిషన్ పూర్తి చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తేజస్వి చదువుతున్న కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం ఆమెను తమ వద్దనే కొనసాగించాలని ప్రయత్నించారు. ఫీజులో రాయితీలు కూడా కల్పిస్తామని ఆఫర్లు ఇచ్చారు. అయినప్పటికీ తమ తల్లి చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలి అన్న కుమార్తెల సంకల్పం ముందు ఆ ఆఫర్లు ఇప్పుడు నిలవలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మంత్రి నారా లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు, ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువస్తున్నాయి అనేందుకు ఈ అక్కా చెల్లెళ్ల నిర్ణయమే ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.